పెళ్లి కూతురు రాకతో నాగార్జున ఇంట్లో విషాదం నెలకొంది. నిజంగానే శోభిత కోడలుగా నాగార్జున ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. వేణుస్వామి జాతకం చెప్పినట్టు గత కొన్ని రోజులుగా చూస్తున్నట్టుంటే నాగార్జున ఇంట్లో అంతా చాలా నెగిటివ్ గా పనులన్నీ జరుగుతా ఉన్నాయి. గత 15 సంవత్సరాల నుంచి లేనటువంటి ప్రాబ్లం ఇప్పుడే ఎందుకు వచ్చి పడింది, ఎందుకు ఈ ఇంట్లో ఇప్పుడు అంతా విషాదాలు నెలకొన్నాయి, మరి ఆయన చెప్పినట్టు నష్టం బాగా వాటిల్తుందా, నిజంగానే చెడు జరగబోతుందా అంటే దానికి సమాధానం కాలమే చెప్పాలి. అసలు ఎన్కన్వెన్షన్ కూల్చడానికి కారణం ఏంటి, ఎందుకు కూల్చాల్సింది, గత ప్రభుత్వం ఎప్పుడు కూడా కూల్చలేనటువంటి ఈ ఎన్కన్వెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు హుటాహుటనే వెళ్లి కూల్చడం జరిగింది? ఈ అంశాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ చెరువుల అక్రమ కట్టడాల గురించి మాట్లాడుతూ ఉండేవాడు. అసెంబ్లీ కూడా దీని గురించి చాలా సార్లు చర్చించారు. ఖచ్చితంగా ఎన్కన్వెన్షన్ ని తీసేయాలని చాలా సార్లు కూడా అక్కడ అసెంబ్లీలో మాట్లాడడం కూడా మనం గమనించాం. ఈ విషయం 9 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ పైన కూడా ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు ఏ మాత్రం స్పందించలేదు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు నాగార్జున వెళ్లి బుకే ఇచ్చి కేసీఆర్ ని కలవడం, రెండోసారి కూడా కలిసి వాళ్ళ మధ్య సన్నిహితం ఏర్పడడం ఇదంతా చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో రేవంత్ రెడ్డిని మాత్రం నాగార్జున కలవలేదు. సురేష్ బాబు, దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్ ఇలా చాలా మంది సెలబ్రిటీస్ అందరూ కూడా వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు తప్ప నాగార్జున వెళ్లి కలవలేదు. ఎందుకు కలవలేదు అనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి ఎన్కన్వెన్షన్ లో జరిగిన విషయం మనందరికీ తెలిసింది. నాగార్జున ఆ టైంలో ఎక్కువ మోతాదులో రెంట్ ని దానికి షార్ట్ చేసినట్లు కూడా సమాచారం. దాంతో రేవంత్ రెడ్డి చాలా అప్సెట్ అయ్యారట. అప్పట్లోనే వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్యలు, అదేవిధంగా కొన్ని మనస్పర్ధలు కూడా వచ్చినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి మనసు కలత చెందినట్టు, దీనికి కొద్దిగా రివెంజ్ కూడా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారా అన్నట్టు కూడా బయట సమాచారం. అయితే రేవంత్ రెడ్డి నిజంగానే ప్రజల మనిషి కాబట్టి, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి దీని గురించి సీరియస్ గానే తీసుకున్నారు. చెరువులు అక్రమ కట్టడాల వల్ల నీళ్లు ప్రజల ఇళ్లలోకి రావడం జరుగుతూ ఉంది. మరోవైపు చెరువులన్నీ కూడా కుంగిపోతున్నాయి. ఇదంతా కూడా పర్యావరణ పరిస్థితులకు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దానివల్ల వాతావరణంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఎటువంటి చర్యను తీసుకోవాలని సమీక్ష నిర్వహించారు. భావితరాలకి చాలా ప్రమాదకరమైంది ఇటువంటి అక్రమ కట్టడాలని చెప్పి దాని మీద ఒక సొల్యూషన్ మొదలు పెట్టాలని ఆ కమిటీ నిర్ణయించింది. ఇక దాంతో అప్పుడే అనుకున్నారు హైడ్రా అనే దాన్ని తీసుకురావాలి. హైడ్రా ద్వారా హైదరాబాద్ లో చుట్టుపక్కల ఎక్కడైనా కూడా చెరువులు, కబ్జాలు, అక్రమ కట్టడాలు ఏమన్నా కూడా IFTL బఫర్ జోన్ లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ తీసేయాలని వాళ్ళు నిర్ణయించారు. ఇక మరోవైపు నాగార్జున ఫ్రెండ్ అయినప్పటికీ కూడా పర్వాలేదు, దాని గురించి నేను ఆలోచించను, హైదరాబాద్ లోకి ఎటువంటి ఇబ్బందులైనా కూడా చెరువులో ఉన్నటువంటి అక్రమ కట్టడాలనే తొలగించడమే నా ముఖ్య ఉద్దేశం, అదే మన మెయిన్ ఎజెండా అన్నట్టు ఆయన ముందుకు వెళ్లడం జరిగింది. ఇందులో భాగంగా నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడం జరిగింది. ఈ విషయమే చాలా మంది రాజకీయ విశ్లేషకులు, ప్రజలు కూడా దీనికి హర్షం వ్యక్తం చేశారు. నాగార్జునదే తప్పు అని కూడా భావిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ దీనిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడు దీన్ని ఎందుకు తొలగించారు అని ప్రశ్న కొంతమందిలో మొదలైంది. దాంతో నాగార్జునకి రేవంత్ రెడ్డికి మధ్య ఏదో గొడవ జరిగింది, అందుకే ఈ విధంగా చేశారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపైన నాగార్జున స్పందించారు, ట్వీట్ కూడా చేశారు, మనం చూసాం. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారమే నేను ఇల్లు కట్టడం జరిగింది. దీని మీద కోర్టు కూడా స్టే విధించింది. నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నా కట్టడాలని తప్పుపడుతూ దాన్ని కూల్చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆయన ఒక లెటర్ని అయితే ట్వీట్లో పోస్ట్ చేయడం చూసాం. ఇక ఎర్లీ మార్నింగ్ ఎన్కన్వెన్షన్ సెంటర్ను కూల్చేయడం వల్ల మా ఇంట్లో ఒక ఆందోళన పరిస్థితులు అయితే నెలకొన్నాయి, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ నాగార్జున ట్వీట్ చేశారు. సో ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే వేణుస్వామి జాతకం చెప్పినట్టు తన ఇంట్లోకి కొత్త పెళ్లి కూతురు, అదే రెండో పెళ్లి కూతురు రాగానే ఈ నష్టం జరిగిందా అనే వార్తలు కూడా బయటకు వినిపిస్తున్నాయి. ఈ విషయమై మనం వేణుస్వామి జాతకం విశ్లేషణ కరెక్ట్ ఉందని కూడా భావించవచ్చు. సో ఏదేమైనా కానీ కొత్తగా పెళ్లి చేసుకునే ఈ జంటని మనం ఆశీర్వదించాలి కాబట్టి చెడుగా మాట్లాడకూడదు. కానీ దీని గురించి పక్కన పెడితే మన నాగార్జున దీనిపై ముందు ఎలా ఎదుర్కొంటారో, ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నిస్తారో, కోర్టుకి వెళ్ళి ఏ విధంగా న్యాయం అడుగుతారో చూడాలిక. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.